Hi everyone, hope you all doing good and I am Shivani and back with one more video. సో ఈరోజు మేము మంచిగా బఫెట్ తిందామని చెప్పేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో బేసిక్గా ఇది ఒక బఫే వీడియో. సో బఫెట్స్ అండ్ ఫుడ్ లవర్స్కి ఈ వీడియో అంకితం. అండ్ నా ఛానల్లో ఓన్లీ ఫుడ్ వీడియోసే కాకుండా లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ వీడియోస్ అండ్ క్లోతింగ్ యాక్సెసరీస్ ఇలాంటి కంటెంట్ అన్ని పోస్ట్ చేస్తుంటాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ వస్తే హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బేసిక్గా ఫుడ్ లవర్స్కి కూడా ఇది నా ఛానల్ అయితే ఒక మంచి ఆప్షన్ అనమాట. సో నేను హైదరాబాద్లో మంచి మంచి ఫుడ్ ప్లేసెస్కి, షాపింగ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వీడియోస్ అన్నీ చేస్తుంటాను. ఇప్పుడు కొన్ని రోజులు బెంగళూరులో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా మేము బెంగళూరులో ఉన్న ఆప్షన్స్లో ఫ్లెచాజో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇది మేము హైదరాబాద్లో కూడా ఆల్రెడీ ట్రై చేసినాం అనమాట. సో మాకు బేసిక్గా హైదరాబాద్లో ఫ్లెచాజో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్. అక్కడ చాలా 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 బాగుండే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మంచి మంచి డెజర్ట్స్ ఉంటాయి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అల్టిమేట్ ఉంటుంది హైదరాబాద్లో చెప్తున్నా. అండ్ ఇప్పుడు బెంగళూరు ఎక్స్పీరియన్స్ కూడా మీతో పక్కా షేర్ చేసుకుంటాను. సో బేసికలీ ఇది వీకెండ్ అటెండ్ అవుతున్నాము. దిస్ ఈజ్ సాటర్డే అండ్ వీఆర్ విజిటింగ్ ఆన్ వీకెండ్. సో వీకెండ్స్లో మేము విజిట్ అవుతున్నాము. అండ్ ఫ్లో చూసుకుంటే మీకు మేము ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అంత రష్ లేదు, కానీ ఆల్మోస్ట్ ఇంకా లంచ్ టైం అయ్యే కొద్దీ ఫిల్ అయిపోతూ ఉన్నారనమాట. సో అంత ఫ్రీ సీట్స్ అయితే ఏం లేవు. సో సర్వింగ్కి వచ్చేసి మేమైతే నాన్ వెజ్ ప్లేట్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మనకి నాన్ వెజ్ అంటే సేమ్ వెజ్ స్టార్టర్స్ కూడా మనకి ఖచ్చితంగా సర్వ్ చేస్తారు ఎక్కడైనా సరే. సో దీస్ ఆర్ ద వెజ్ స్టార్టర్స్, పైనాపిల్ అండ్ పన్నీర్ అండ్ పొటాటో. ఇది మనకి బేసిక్ వెజ్ స్టార్టర్స్ అనమాట. అండ్ దీంతో పాటు మనకి నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా చాలా వరకు సర్వ్ చేస్తారు. అండ్ మనకు ఒక డ్రింక్ కూడా ఇస్తారనమాట, వెల్కమ్ డ్రింక్. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి కంపారిజన్స్ చూసుకుంటే హైదరాబాద్ బెంగళూరు అంటే తిట్టుకోవద్దు, కానీ బెంగళూరు పీపుల్ ఎవరున్నా సరే ఈ వీడియో చూసి అసలు తిట్టుకోకండి. ఫుడ్ విషయానికి వస్తే నేను బెంగళూరులో ఇన్ని రెస్టారెంట్కి వెళ్ళినా నాకైతే ఎక్కడ కూడా అంత ఫుడ్ టేస్ట్ అయితే ఎక్కడ అంత నచ్చలేదు. అండ్ కంపేర్ టు హైదరాబాద్ చేసుకుంటే అండ్ ఫ్లెచాజో, మెయిన్గా చెప్పాలంటే ఫ్లెచాజో దగ్గరికే వస్తున్నాం కదా. సేమ్ ఫ్లెచాజో హైదరాబాద్లో విజిట్ చేసాం, బెంగళూరులో విజిట్ చేసాము. ద వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది ఇక్కడ బెంగళూరులో. ఎస్పెషల్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఎంత అల్టిమేట్ ఉంది, ఎంత బాగుంది అని చెప్పాను, ఇక్కడ అంత వర్స్ట్ ఉంది. టేస్ట్ విషయానికి వచ్చిన, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ విషయానికి వచ్చిన, క్వాలిటీ విషయానికి వచ్చిన అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేసుకుంటే నాకు హైదరాబాద్లో. అండ్ మీరు ఒకవేళ నా పాత సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే మాత్రం హైదరాబాద్లో కూడా నేను ఫ్లెచాజో బఫే చేశాను, ఇక్కడ కూడా నేను చేశాను. మీరే ఈజీగా కంపేర్ చేసుకొని ఎక్కడ బాగుంటుంది మనకనేది ఖచ్చితంగా మీరే కంపేర్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియోలో ఎట్లా చూపించాను, ఈ వీడియోలో ఎన్ని ఐటమ్స్ చూపించాను అనేది. అండ్ ఇక్కడ ఈ వెల్కమ్ డ్రింక్ అయితే చెత్తలాగా ఉంది, చాలా 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 గలీజ్ ఉంది. అండ్ ఇంకా స్టార్టర్స్ వెజ్ అయితే ఇవే. నాన్ వెజ్లో మనకి చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్గా చెప్పాలంటే మటన్, మనకి హైదరాబాద్లో మటన్ సీక్ కబాబ్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అంత ఎక్కువ లేదు. అండ్ ఓన్లీ చికెన్ ఉంది. అండ్ ఫిష్ అండ్ ప్రాన్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే నాట్ సో గుడ్ అండ్ నాట్ సో బ్యాడ్, ఏదో ఓకే అన్నట్టు ఉంది. ఓకే కూడా లేదు చెప్పాలంటే అసలు. టేస్ట్ కూడా అంతేం లేదు. మేబీ గ్యాస్ ఇష్యూస్ వల్ల వీళ్ళ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తగ్గించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా మేబీ. అండ్ కమింగ్ టు ద మెయిన్ కోర్స్, మనకి సో ఒక్కటి మంచిది ఏంటంటే మటన్ మరగ్ ఉంది ఇక్కడ. మనకి నార్మల్గా హైదరాబాద్ ఫ్లెచాజోలో మటన్ మరగ్ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బిర్యానీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఐటమ్స్ అన్నీ కొంచెం మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ ఐటమ్స్ లేవు. అండ్ ఎక్కువ డెజర్ట్స్ అయితే అస్సలు ఏం లేవు. గులాబ్ జామ్ ఒక్కటి, సేమియా ఒక్కటి మొఖాన్ని కొట్టింది అంతే. ఇంకా వేరే డెజర్ట్సే లేవు అసలు. కేక్స్ లేవు, పేస్ట్రీస్, పుడ్డింగ్స్ ఇలాంటివి అసలు ఏం లేవు. అండ్ ఇంకొకటి డెజర్ట్స్లో తీరామిసు పెట్టింది, కానీ తీరామిసులో అసలు బ్రెడ్ లేదు, ఏం లేదు. జస్ట్ పైన క్రీమ్ ఒకటి మొఖాన్ని పడేసింది అనమాట. అది తింటుంటే లిటరల్గా ఓన్లీ క్రీమ్ ఉంది అంతే. కింద మనకి బిస్కాఫ్స్ ఏమీ లేవు అనమాట.
అండ్ అంతే ఇంకా డెజర్ట్స్ విషయానికి వస్తే ఓన్లీ 3 ఉన్నాయి. అండ్ అవి కూడా చాలా చండాలంగా ఉన్నాయన్నమాట. అండ్ సేమియా పెట్టిండు. సేమియా మనం ఇంట్లో ద బెస్ట్ చేసుకుంటాము. ఇక్కడైతే మొత్తం గడ్డలు గడ్డల్లాగా పట్టేసి ఏమంటారు, బేసిక్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా చల్లగా అయిపోయి ఇలా మొత్తం ముద్దల్లాగా కట్టేసి ఉందన్నమాట. సో నాకు చాలా డిసప్పాయింట్ అయినా. ఇక్కడికి వెళ్ళి వేస్ట్ అస్సలు ఎవరైనా బెంగళూరు పీపుల్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫ్లెచాజోకి మాత్రం అస్సలు వెళ్ళకండి. ద వర్స్ట్ ఉంది ఫుడ్. అండ్ ఇంకా ఈ మెయిన్ కోర్సెస్ అన్నీ చూసి టెంప్ట్ అస్సలు కాకండి, ఎందుకంటే అస్సలు ఏం టేస్ట్ బాగాలేవు. అన్నిట్లో రోజ్ వాటర్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది. మెయిన్గా చెప్పాలంటే బిర్యానీలో అయితే అసలు బిర్యానీ తింటున్నామా, రోజ్ వాటర్ తింటున్నామా అన్నంత ఉంది. అండ్ మీరు చూడండి చేపల పులుసు ఇవన్నీ అసలు ఏమంతా లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తే చెప్పాను కదా, డెజర్ట్స్ విషయానికి వస్తే ఓన్లీ 3 ఉన్నాయి. జిలేబీ ఒకటి ఉంది. ఆ జిలేబీ కూడా లైవ్ కౌంటర్ అన్నారు, లైవ్లో వేయడానికి కూడా ఎవ్వరు సరిగ్గా లేరు, అక్కడ వేసి అక్కడ పెట్టేసిర్రు అంతే అనమాట. సో లైవ్లో కూడా వీళ్ళు సర్వ్ చేయట్లేదు. అండ్ చాట్ ఉంది, మోమోస్ ఉన్నాయి ఇక్కడ. సో మోమోస్ కూడా టేస్ట్ అస్సలు బాగాలేదు. నోట్లో ఒకటి పెట్టుకోగానే వెంటనే ఉంచేసిన నేనైతే అంతే. ఇంకా అస్సలు ఏదంటే ఏది బాగాలేదు. అండ్ సాలెడ్స్ ఇవి ఒక్కటి ఇక్కడ బాగుంటాయి అనుకుంటున్నాను నేను. మొత్తం ఫ్లెజాజోలో, బెంగళూరు ఫ్లెజాజోలో ఐ థింక్ సాలెడ్స్ టేస్ట్ బాగుంటాయి అనుకుంటా అంతే. సో అంతే గైస్, ఇంకా నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈ ఫ్లెచాజో మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యాడ్ ఉంది, అంత ఏం నచ్చలేదు. అండ్ వెజ్లో కూడా మెయిన్ కోర్స్లో అన్నం పప్పు ఇవన్నీ ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే. ఈ బఫే మొత్తంలో నాకు అన్నం ఆ పప్పు మాత్రమే నచ్చింది. అండ్ గులాబ్ జామున్ అంతే, ఇంకా ఏమీ ఎక్కువ నచ్చలేదు. సో ఈ వ్లాగ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు బఫేకి వెళ్ళాలని చూస్తే మాత్రం ఈ ప్లేస్ అస్సలు విజిట్ కాకండి, నేను జెన్యూన్గా చెప్తున్నా. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపో